పంజాబ్ రాజకీయం ఎన్డీఏకి ఐఎన్డీఏ కూటమికి ఇద్దరికి కూడా విచిత్రమైన పరిస్థితి. ఐఎన్డీఏ కూటమికేమో అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ 10 పోటీ చేసి 4 ఏదైతే క్రిందటిసారి గెలిచిందో అక్కడ 4 ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. కానీ అక్కడ తాము 70%, ఎందుకంటే తాము అధికారంలోకి వచ్చేసాం కాబట్టి తాము 70%, అంటే తాము 10 స్థానాల్లో పోటీ చేస్తాం, 4 కాంగ్రెస్ పార్టీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకుంటుంది. అది పొరపొచ్చాలు అలాగే ఉన్నాయి. అదే తేడా వస్తుందంటే ఇంకోటి ఢిల్లీలో 7కి 7 మేమే పోటీ చేస్తామని కాంగ్రెస్ ఉంటుంది. ఎందుకు 7కి 7 ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతా వచ్చింది కాబట్టి సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి అన్నటువంటి. కాబట్టి అక్కడ 2 సీట్లు మాకు కావాలి, ఇక్కడ 10 సీట్లు మేమే చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అంటుంది. దానివల్ల ఎన్డీఏ కూటమిలో విభేదాలు అట్లా ఉన్నాయి. ఈలోపు ఎన్డీఏ కూటమి మాత్రం ప్లాన్డ్గా ముందుకు వెళ్తోంది. అకాలీదళ్ కలిసేటందుకు సిద్ధపడుతోంది అన్నటువంటిది క్లియర్గా కనబడుతుంది. 7-7 అంటే 50-50 14లో అన్నటువంటిది బీజేపీ ప్రపోజల్ అయితే 6-8 చేద్దామని ఒకవైపున వీళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా సరే ఇప్పుడు పంజాబ్ రాజకీయం, ఎందుకంటే పంజాబ్లో వచ్చేటప్పటికి కాంగ్రెస్ కొట్టుకుపోయింది, అకాలీదళ్ కొట్టుకుపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి పీఠం వేసుకుంది. కాబట్టి ఇప్పుడు ఐఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిల మధ్యన ఆమ్ ఆద్మీ పార్టీ ఆట ఎట్లుంటుందో చూడాలి.